అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు శాడిస్టుల్లా వ్యవహరించారు. చంద్రబాబు పేరెత్తితేనే చిందులేసేవారు. ఎక్కడైనా టీడీపీ అధినేత ఫోటో కనిపిస్తే చాలు కసుబుస్సులాడేవారు. జగన్ హాజరయ్యే కార్యక్రమంలో చంద్రబాబు శిలా ఫలకం ఉంటే ధ్వంసం చేయనిదే వైసీపీ నేతలు శాంతించేవారు కాదు. గుంటూరులో అలాంటిదే ఓ ఘటన జరిగింది. ఫర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. వైసీపీ 5 ఏళ్ల పాలన అంతా విధ్వంసం, వినాశనమే. అభివృద్ధి పథకాల పునాదిరాళ్ల పీకివేత నుంచి శిలాఫలకాల తొలగింపు వరకు ఫ్యాన్ పార్టీ నేతలు శాడిస్టులుగా ప్రవర్తించారు. గతంలో జరిగిన ప్రగతిని చూడలేక సైకోల్లా వ్యవహరించారు. ప్రగతి లేకపోయినా పర్వాలేదు కానీ చంద్రబాబు ఫోటో శిలాఫలకాలు కనిపించకూడదని పాలసీగా పెట్టుకున్నారు. అభివృద్ధి నిరోధక శక్తిగా అవతరించారు. కొత్తగా పరిశ్రమలు, ప్రాజెక్టులు తేలేదు. కానీ అప్పటికే అమల్లో ఉన్న పథకాలను మళ్లీ శంకుస్థాపనలు చేసి సైకో అనిపించుకున్నారు. మచిలీపట్నం పోర్టు, విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే జగన్ మళ్లీ పునాదిరాయి వేయటం విమర్శలకు తావిచ్చింది. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం, అదే నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేత కావటంతో పాలనలోనూ అదే మార్క్ ప్రదర్శించారు. కక్షలు, కార్పణ్యాలే కనిపించేవి. అభివృద్ధి అంటేనే అస్సలు గిట్టేది కాదు. అదేదో అంటరాని అంశంగా భావించేవారు. అందుకే జగన్ ఓ పెద్ద రియాక్షనరీ ఫోర్స్ అనే విమర్శలను మూటగట్టుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలోనే ఐటీసీ గ్రూప్ గుంటూరులో 5 స్టార్ హోటల్ నిర్మించింది. నవభారత్ నగర్ లో వెల్కమ్ హోటల్ అందుబాటులోకి వచ్చింది. 2016 ఏప్రిల్ 29న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణం పూర్తయ్యే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ 2022 జనవరి 12న దీన్ని ప్రారంభించారు. కానీ చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు తొలగించారు. హోటల్ అధికారులు వారించినా వినకుండా చంద్రబాబు పేరు కనిపిస్తే తమ సీఎం జగన్ కు కోపం కట్టలు తెంచుకుంటుందని చెప్పి ఆఘమేఘాలపై తీసి పారేశారు. వైసీపీ నేతల శాడిజానికి ఇదే నిదర్శనం. అయితే ఇటీవల ఓ కార్యక్రమం కోసం వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుతో పాటు పార్టీ నేతలు ఈ హోటల్కు వచ్చారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకం లేకపోవడాన్ని గమనించారు. జగన్ ప్రారంభించిన స్టోర్ మాత్రమే ఉంది. దీంతో విషయాన్ని హోటల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తమకేమీ తెలియదని సమాధానం వచ్చింది. ఎందుకు తొలగించారో పై అధికారులతో మాట్లాడతానని తెలుగుదేశం నేతల దృష్టికి తెచ్చారు. దీంతో సంతృప్తి చెందని నక్క ఆనంద్ బాబు ఈ వ్యవహారంపై తాడో పేడో తేల్చుకోవాలని ఇక్కడి నుంచి ఐటీసీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. హోటల్ ప్రారంభోత్సవం రోజు వైసీపీ నేతలు పగులుగొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. మళ్లీ అదే స్థానంలో శిలాఫలకం ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో 2 రోజుల్లోనే కొత్త ఫలకాన్ని అదే ప్రాంతంలో పెట్టించారు. ఆ తర్వాత ఈ హోటల్ కు వచ్చిన నక్క ఆనంద్ బాబుతో పాటు టీడీపీ నేతలు దీన్ని చూసి ఆనందించారు. జగన్ శాడిస్ట్ చర్యలతో 2024 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. ఇప్పటికైనా ఫ్యాన్ పార్టీ నాయకులు హుందాగా ప్రవర్తిస్తే 2029 ఎన్నికల్లోనైనా ప్రతిపక్ష హోదా దక్కచ్చని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.